హాయ్ అండి, వెల్కమ్ టు మీ గోదావరి అమ్మాయి. ఎలా ఉన్నారు? ఈరోజు మీ అందరి కోసం అయితే ఒక మంచి వీడియో అండి. అదేంటి అంటే సీతారాముల వారి విగ్రహ ప్రతిష్ఠ అండి. మీరందరూ కూడా చూడాలి, ఆ రాముల వారి ఆశీస్సులు మీకు నాతో పాటు మీకు కూడా కలగాలని ఈ వీడియో మీరందరూ చూడాలని షూట్ చేశాను. వచ్చేయండి, మీతో పాటు నేను కూడా విగ్రహ ప్రతిష్ఠ చూస్తాను. చూస్తున్నారా, ధ్వజస్తంభం తీసుకొస్తున్నారండి గుడి దగ్గరికి. వేరే చోట తయారు చేశారు దీన్ని, అక్క వాళ్ళ ఇంటి పక్కనే తయారు చేశారు. ఇప్పుడు రేపు ఉదయం తెల్లవారుజామున ధ్వజస్తంభానికి నీళ్లు ఆరబోస్తారు. ఆ ప్రోగ్రాం ఉంటుంది, అందుకని ఇప్పుడు తీసుకొచ్చి ఇక్కడ సెట్ చేస్తున్నారండి. ఒక పక్కన హోమాలు జరుగుతున్నాయి, విగ్రహాలు పూజలు అవి జరుగుతున్నాయి. చూశారు కదా స్టార్టింగ్లో. దానికి పక్కనే ఎదురుగా టెంపుల్కి ఎదురుగా ధ్వజస్తంభాన్ని అయితే సెట్ చేస్తున్నారు. అక్కడ వాటర్ మార్నింగ్ అందరూ ఆడపడుచులేంటి కోడళ్ళేంటి అందరూ కూడా తెల్లవారుజామున 4:30 నుంచి 5:30 వరకు టైం చెప్పారు. ఆ టైంలో ఎవరైనా వచ్చి నీళ్లు ఆరబోయచ్చండి. చూస్తున్నారు కదా, ఇక్కడ విగ్రహాలు పూజలు అయితే జరుగుతున్నాయి. ఎంతమంది చుట్టాలంటే అసలు కన్నుల పండగగా సీతారామచంద్రమూర్తి కిందకి దిగొచ్చాడా అన్నంత సంబరంగా అయితే జరిగింది ప్రతిష్ట. చూడండి, మొత్తం చూడండి మీరు కూడా నాతో పాటు. చూస్తున్నారా, ఇక్కడ విగ్రహాలకి పూజ అయితే జరుగుతుందండి. వాళ్ళందరూ కూడా పీటల మీద కూర్చున్న దంపతులు విగ్రహ పూజలు హోమాలు చేయడానికి దంపతులు కూర్చుంటారు కదండి, వీళ్ళందరూ వాళ్ళే. ఇప్పుడు విగ్రహాలకి నీళ్ళాభిషేకం అయింది, పాలాభిషేకం అయిందండి. ఇప్పుడు ధాన్యాభిషేకం అండి, ధాన్యంతో అభిషేకం చేస్తారు. ధాన్యం తర్వాత పువ్వులతో అభిషేకం చేస్తారండి. పువ్వులతో మొత్తం విగ్రహాలన్నిటికీ చేస్తారు పూజ. ఇప్పుడు పంతులు గారు వాళ్ళతో పూజ చేపిస్తున్నారండి. ఈ పూజ అయిన తర్వాత ధాన్యాభిషేకం జరుగుతుంది అనమాట. ధాన్యం మనం అందరం ఇంటి దగ్గర నుంచి అయినా తీసుకొచ్చిపోయచ్చు, లేదంటే వాళ్ళు బస్తాలతో తీసుకొచ్చి వెళ్ళే వెనకాల బ్యాక్ సైడ్ ఉన్నాయండి ధాన్యం, అవైనా మనం పోయొచ్చు. ప్రతి ఒక్కళ్ళు ఒక గుప్పుడు కానీ 3 గుప్పులు కానీ ఎవరికి తోచినంత వాళ్ళు పోస్తారు. తెలిసిన వాళ్ళైతే ముందే ఇంటి దగ్గర నుంచి ధాన్యం తెచ్చుకుంటారు. అలాగే పళ్ళు, తర్వాత పువ్వులు, స్వీట్స్ మనం ఏ అయినా తీసుకొచ్చి ఈ విగ్రహాల చుట్టూ పెట్టొచ్చండి. చూస్తున్నారు కదా ఎలా పోస్తున్నారో ధాన్యం, అలా పోస్తారండి. సేమ్ అలాగే మనం కూడా తీసుకొచ్చి పోసుకోవచ్చు. అలాగే స్వీట్స్ అవన్నీ కూడా తీసుకొచ్చి చుట్టూ పెడతారండి. అవన్నీ కూడా ఇవన్నీ పోసిన తర్వాత మనం చీరలు, జాకెట్ ముక్కలు, లేదంటే కొత్త బట్టలు ఏవైనా సరే తీసుకొచ్చి ఈ ధాన్యం పోసిన తర్వాత పైన కప్పుతారండి. మనం తెచ్చిన వస్త్రాలు కప్పి మళ్ళీ వాటిపైన పువ్వులు వేస్తారు. ఈ ప్రాసెస్ అంతా కూడా వాళ్ళ పూజ కార్యక్రమంలో ప్రతిష్టకు ముందు జరిగేదంటండి. ఇదిగో చూస్తున్నారు కదా, ఇలా మనం తెచ్చుకున్నవి ఎవరైనా తెచ్చుకోవచ్చు అంటండి, నాకు తెలియదు. తీసుకొచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ వస్త్రాలన్నీ కూడా విగ్రహాల పైన అలాగా ఆ వడ్లు అభిషేకం చేశాక వస్త్రాలు కప్పారు. ఇప్పుడు వీటిపైన పువ్వులతో అభిషేకం చేస్తారండి. పువ్వులు కూడా మనం ఇంటి దగ్గర నుంచి తెచ్చుకోవచ్చు. అలాగే వాళ్ళు తీసుకొచ్చిన వాళ్ళు బస్తాలతో తెప్పించారండి, అలాగా ఆ పువ్వులు కూడా మనం వేయచ్చు.
ఇప్పుడు హారతి ఇస్తున్నారండి. అంటే ఒక్కొక్క అభిషేకం తర్వాత ఒక్కొక్క హారతి అనమాట. నీళ్ళ అభిషేకం తర్వాత ఒకటి, పాలాభిషేకం తర్వాత ఒక హారతి. పాలాభిషేకం తర్వాత హారతి నేను షార్ట్స్ వీడియోలో అప్లోడ్ చేశాను. తర్వాత ఇప్పుడు చేసింది ధాన్యాభిషేకం తర్వాత చేస్తున్నారు, హారతి ఇస్తున్నారు. తర్వాత పువ్వుల అభిషేకం చేస్తారండి. అదిగో అందరూ పూలు పట్టుకుని అన్నారు కదా, వేసారు పువ్వులు. ఇది పూల అభిషేకం అండి. మొత్తం ఇలా 5 అభిషేకాలు ఉంటాయంటండి విగ్రహ ప్రతిష్టకు ముందు. పంతులు గారు చెప్పారు అభిషేకాలు అవి ఏంటి క్లియర్గా, కానీ నాకు అర్థమైన వరకు మీకు చెప్తున్నాను. మీకు క్లియర్గా తెలిసిన వాళ్ళు నాకు కామెంట్లో చెప్పండి. ఇక్కడ పూజలు జరిగినాయండి, హోమాలు జరిగినాయి. ఇదంతా కూడా యాగశాల అండి. ఇక్కడంతా కూడా హోమాలు, పూజలు అవన్నీ చేశారు. చూస్తున్నారు కదా సీతారాముల వారు ఎంత కళగా ఉన్నారో. ఇంకా ప్రతిష్ట టైం అయితే అయిపోతుందండి. మార్నింగ్ 6:30కి ప్రతిష్ట. విగ్రహాలను తీసుకొస్తున్నారండి. గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు విగ్రహాలు తీసుకొచ్చి. ధ్వజస్తంభం కూడా తీసుకొచ్చేసారు. చూస్తున్నారు కదా విగ్రహాలను అయితే చుట్టూ కమిటీ మెంబర్స్ మొత్తం అందరూ కలిసి విగ్రహాలను తీసుకెళ్తున్నారు. గుడి చుట్టూ అయితే ప్రదక్షిణలు చేపిస్తున్నారు. పైకి కలశాలు కూడా తీసుకెళ్తున్నారండి. అదిగో చూస్తున్నారు కదా, పైకి కలశాలను కూడా తీసుకెళ్తున్నారు. మేళతాళాలతో సీతారామచంద్ర ప్రభు, లక్ష్మణస్వామి, ఆంజనేయ స్వామి, అలాగే ద్వారపాలకులు వీళ్ళందరూ కూడా గుడి చుట్టూ ప్రదక్షిణ చేపిస్తున్నారండి మేళాలతో. చూసేయండి మీరు కూడా. ధ్వజస్తంభం కూడా తీసుకొచ్చేస్తున్నారండి. చూస్తున్నారు కదా ధ్వజస్తంభం కూడా అందరూ నీళ్లు పోసారండి. ప్రతిష్ఠించడానికి తీసుకొస్తున్నారు.
ఆల్రెడీ విగ్రహాలను అయితే లోపల పెట్టేశారండి. చూస్తున్నారు కదా, అక్కడ మార్నింగ్ అందరం వచ్చి నవధాన్యాలు ఇక్కడ ధ్వజస్తంభం పెట్టే దగ్గరనే విగ్రహాలు పెట్టే దగ్గర అలా వేయడం చాలా అదృష్టం అంటండి. కానీ మీకు ఒక విషయం తెలుసా, చాలామందికి ఈ అదృష్టం అంటే అందరూ వెళ్ళలేరు, అన్నీ చూడలేరు. కానీ విగ్రహ ప్రతిష్ఠ దగ్గర 3 దేవతలు వస్తారంటండి. అసలు ఎంత అదృష్టం ఉంటే మనకి విగ్రహ ప్రతిష్ఠ చూస్తే అదృష్టం దక్కిద్దంటే ఇంకది మీ అందరికీ తెలిసిన విషయమే. చూడండి ఎంత బాగా జరిగిందో, చిన్న గుడైనా సింపుల్గా చాలా బాగా విగ్రహ ప్రతిష్ఠ జరిగిందండి. అలాగే ఇక్కడ మాకు గ్రామదేవత ముత్యాలమ్మ తల్లి ఉందండి. ఇంతకుముందు ఆవిడ ఒక మామిడి చెట్టు కింద చిన్న విగ్రహం ఉండేది. కానీ చాలా మహిమగల దేవత, చాలా అంటే చాలా మహిమగల దేవత. మాకు పంటలు పండే టైంలో వర్షాలు పడకపోతే ఈ తల్లికి నీళ్లు పోద్దాము అని అనుకుని ఆ ఏర్పాట్లన్నీ చేసుకునే టైంకే వర్షం వచ్చేస్తుందండి. ఇప్పుడు కూడా మేము ఈ ప్రతిష్ట స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మబ్బులు ఫుల్గా మబ్బు పట్టేసిందండి. అంతకుముందు రాములవారి ప్రతిష్ట అయినంతసేపు కూడా చిన్న మబ్బు వేయడం కానీ గాలి కానీ వర్షం కానీ లేదు. ఇక్కడ ఎప్పుడైతే ముత్యాలమ్మ తల్లి ప్రతిష్ట జరిగిందో ఫస్ట్ ప్రతిష్ట అవ్వడంతో గోమాతని దర్శనమిస్తారు కదండి. అలాగా ఆ గోమాతని తీసుకొచ్చి అయ్యిందో లేదో చినుకులు స్టార్ట్ అయ్యాయండి. చూస్తున్నారు కదా క్లైమేట్ ఎంత మారిపోయిందో. ఇక్కడ అమ్మవారు ఒంటి మీదకి కూడా వచ్చారు. వాళ్ళందరూ చూస్తున్నారా ఎలా అమ్మవారు వస్తే ఎలా చేస్తారో మీకు తెలుసు కదా. ఇదంతా కూడా అసలు ఎంత బాగా జరిగిందంటే, మాది చాలా చిన్న ఊరండి. ఆ చిన్న ఊర్లో కూడా ప్రతిష్ట చాలా అంగరంగ వైభోగంగా జరిగింది. ఇక్కడ అసలు మా మేనత్తలు, మా పెదనాన్న వాళ్ళ పిల్లలు, అన్నయ్యలు, అక్కలు. ఇంతకీ మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయానండి. ఈ ఊరు నేను పుట్టి పెరిగిన ఊరండి. నాకు చాలా ఇష్టమైన ఊరు. ఊరి పేరు వచ్చి తిరుమల దేవిపేట, పశ్చిమ గోదావరి జిల్లా అండి. ఇప్పుడు మేబీ ఏలూరు జిల్లా అంటున్నారు అనుకుంటా. ఇది నేను పుట్టి పెరిగిన ఊరే. ఇప్పుడు మేము మా అమ్మ వాళ్ళు అక్కడ ఉండట్లేదు, కృష్ణా జిల్లా వచ్చేసారు. చూస్తున్నారా ముత్యాలమ్మ తల్లి ఆ బ్యాక్ సైడ్ ఉన్నది పాత విగ్రహం అండి. అక్కడ విగ్రహ ప్రతిష్ఠ అయిపోయింది. మళ్ళీ ఇక్కడ రాములవారి గుడి దగ్గరికి వచ్చాము. చూస్తున్నారు కదా ప్రతిష్ఠ అయిపోయింది. సీతారామచంద్ర ప్రభు ఎంత బాగున్నారో అసలు. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చాయి విగ్రహాలు కూడా. మనం గుడి మెట్లు ఎక్కి పైకి వెళ్ళకుండా కూడా మెయిన్ రోడ్డు మీద నుంచే నిలబడి దండం పెట్టుకోవచ్చు అండి. అంత బాగా దర్శనమిస్తున్నారు అక్కడ కూడా. చక్కగా పెద్ద విగ్రహాలు చాలా బాగా అనిపించాయి. ఇవి గరికలండి. గ్రామదేవత అంటే నాకు వీటి గురించి పూర్తిగా తెలియదు. గరికలు అంటారు వీటిని. మీ గ్రామంలో కూడా మేబీ మీకు తెలిసి ఉండొచ్చు. పల్లెటూరులో ఉన్న వాళ్ళందరికీ గరికలు అంటే తెలుస్తుంది. అవి గరికలండి. ఇది నేను ప్రతిష్ఠ అయిన తర్వాత మార్నింగ్ నేను ఈ వీడియో తీశాను. ఇదంతా కూడా మీరందరూ అంటే క్లియర్గా మీకు గుడి చూపిద్దామని ఈ వీడియో తీశాను. మార్నింగ్ అదే ప్రతిష్ఠ అయిన మార్నింగ్ తెల్లారే. చూస్తున్నారా ఎంత విశాలంగా. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇది డెకరేట్ చేశారు. ఎంత బాగా చేశారంటే పైన డిజైను కృష్ణుడు చిన్న కన్నయ్య అనమాట. అది నాకు చాలా బాగా అనిపించింది. చూస్తున్నారా చిన్న గుడి, చక్కగా అసలు సీతారామచంద్ర ప్రభు ఎంత బాగున్నాడు. చాలా సంతోషంగా చాలా హ్యాపీగా జరిగింది. నేనైతే ఫుల్గా ఎంజాయ్ చేశాను. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా నేను. ఇలాంటి విగ్రహ ప్రతిష్ట జీవితంలో అంటే మళ్ళీ మళ్ళీ రావు విగ్రహ ప్రతిష్టలు అంటే నా అదృష్టం. అమ్మ వాళ్ళ ఊర్లోనేమో అమ్మవారి విగ్రహ ప్రతిష్ట చూశాను. ఇక్కడ రామయ్య తండ్రి విగ్రహ ప్రతిష్ట చూశాను. ఈ జన్మకి చాలా తృప్తిగా అనిపించింది. నాకు చాలా హ్యాపీగా కూడా అనిపించింది. చూస్తున్నారు కదా, ఇది మా ఊరి విగ్రహ ప్రతిష్ఠ అండి. మీరు కూడా చూసి ఆనందించారని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఆల్ వీడియో.